హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాప ఒక డిష్ అయితే ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మన దగ్గర ఉన్న మనకి అవైలబుల్గా ఉన్న వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే చాట్ మసాలా వేసి ఫ్రై చేసింది. అంటే ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే వేసి అందులో కొంచెం సాల్ట్, కారం అలాగే కొంచెం పసుపు కూడా వేసి దాంట్లో కొంచెం చాట్ మసాలా కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంది. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా మనం ఫ్రై చేసిన వెజ్జెస్ అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుంది. ఇప్పుడు ఎగ్ని అయితే ఇలాగ పగలగొట్టి ఆమ్లెట్లా వేసింది. ఓకేనా ఫ్రెండ్స్. కాకపోతే ఈ యొక్క వీడియో అనేది కొంచెం నిపుణుల పర్యవేక్షణలో చేయబడింది. చూసారు కదా. ఎగ్ అయితే వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కారం వేసిన తర్వాత ఒక చపాతీని అయితే ఆ ఎగ్ పైన పెట్టి ఇలాగైతే చేసింది. దీన్ని ఎగ్ ర్యాప్ అంటారంటండి. నాకు కూడా తెలీదు. తనైతే ప్రిపేర్ చేసింది. ఇంట్లో ఉంది కదండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అలాగా. ఓకేనా ఫ్రెండ్స్. అది సరిగా రాలేదని చెప్పి మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ వేసింది. ఆమ్లెట్ వేసి దానిపైన మరొక చపాతీ పెట్టింది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు ఈ చపాతీ పెట్టి దాన్ని కొంచెం బాయిల్ అవనిచ్చి దాన్ని ఒకసారి మళ్ళీ టర్న్ చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే బాగానే వచ్చింది. నెక్స్ట్ టైం వేసిన ఆమ్లెట్ అయితే మంచిగానే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తుంది. టర్న్ చేసిన తర్వాత దీనిపైన ఇదైతే ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిపైన ముందుగా బాయిల్ చేసింది కదండి, వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ వెజ్జెస్ అన్నిటిని కూడా వీటిపైన పెట్టింది. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా కర్డ్ వేసిందండి, మర్చిపోయాను. ఇప్పుడు కర్డ్లోని మసాలాలన్నీ మిక్స్ చేసింది కదా, ఆ కర్డ్ని అయితే స్ప్రెడ్ చేసింది. స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన వెజ్జెస్ని పెట్టింది. ఓకేనా ఫ్రెండ్స్. చూడడానికి బాగానే ఉంది, అలాగే తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్ టైం చేసింది కదా, కొంచెం ఏదో అలా చేసింది. కాకపోతే తనకి మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో తీసి ఆ వీడియోని నేనైతే యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత దీనిపై నుంచి కూడా పెరుగు మిక్స్ అయితే ఉంది కదండి, పెరుగులో సాల్ట్, కారం, పసుపు వేసి చాట్ మసాలా వేసి మిక్స్ చేసింది కదా, ఆ మిశ్రమాన్ని అయితే దీనిపైన వేసింది. దీన్ని ఇప్పుడు ఇలా రోల్ చేసి దాన్ని తినాలంటండి. అంతే, చాలా సింపుల్గా చేసింది కానీ బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే ఇంకా కొంచెం అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని ఎగ్ రోల్ అని అంటారు, లేదా ఏమంటారు, ఎగ్ ర్యాప్ అని కూడా అంటారండి. ఓకే, బాయ్ అండి.